తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచి ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనం కన్నుల పండుగగా జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మహానంది దేవస్థానం వేద పండితులతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా ప్రవేశం చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం మహానంది క్షేత్రంలో ఉన్నాము. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో వేద పండితులు లవశంగా అవధాన్నారు. స్వామి చెప్పండి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? ఓం నమో మహానందీశ్వరాయ. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు, మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజు. అంటే మనకి ధనుర్మాసంలో వచ్చేటువంటి మార్గశిర మాసం కలిసి ఉండగా వస్తున్నటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అనడం జరుగుతుంది. అనగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా భూమిపైన వచ్చి భక్తులందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి ఒక మహాపర్వదినంగా ఈ యొక్క రోజున చెప్పబడుతుంది. అట్లాగే భగవద్గీత లాంటి ఉత్తమమైనటువంటి గ్రంథాలని కూడా రచించినటువంటి ఉపదేశించినటువంటి రోజుగా కూడా ఈ యొక్క రోజుకి చాలా ప్రావీణ్యత ఉంది. మహావిష్ణువుని ఈ రోజున మనం సూర్యోదయాత్ పూర్వమే విశేషంగా తిరుప్పావై మొదలగు సేవలు చేసి అర్చిస్తే గనక మనకి వైకుంఠ ప్రాప్తి అనేటువంటిది ఆ యొక్క మహావిష్ణువు అనుగ్రహం వల్ల మనకి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ప్రధానంగా చెప్పండి, వైకుంఠ ఏకాదశి రోజు ఆలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం చేయాలంటారు, ఎందుకు? అంటే మనకి భూమండలంలో వైకుంఠం అనేటువంటిది ఆకాశ మార్గంలో ఉత్తరం వైపున ఉంటుంది. ఆ ఉత్తరం వైపులో ఉన్నటువంటి ఆ యొక్క వైకుంఠ ద్వారం కూడా కేవలం ఈ రోజు మాత్రమే తెరుచుకోవడం, దేవతలందరూ మహర్షులు అందరూ కూడా వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువుని సేవించి ఆ విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది విష్ణువుతో సహా అందరూ కూడా వైకుంఠ ద్వారం నుంచే భూమిపైనికి వచ్చేటువంటి రోజు. కాబట్టి అట్లాగే వైకుంఠ ద్వారం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ద్వారంగా ఈ యొక్క వైకుంఠ ద్వారాన్ని మనం చెప్పబడుతుంది. కాబట్టి మనం ఏదైతే ఉత్తమమైనటువంటి పదానికి చేరాలని అనుకుంటామో అటువంటి పదానికి ద్వారాన్ని కల్పించేటువంటి ఏకాదశి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం విశేషంగా ధనుర్మాసం తిరుప్పావై సేవ అనేటువంటి సేవ కూడా చేస్తారు. గోదాదేవి ఈ యొక్క ధనుర్మాసం 30 రోజులు కూడా తెల్లవారుజామునే లేచి మహావిష్ణువుకి వైకుంఠం దగ్గర నిలబడి విశేషమైనటువంటి ఆరాధనలన్నీ కూడా చేసేటువంటి ఈ యొక్క మాసంలో వైకుంఠ ఏకాదశి రోజున గోదాదేవికి కూడా స్వామి ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వైకుంఠ ద్వార పూజ, వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది మహావిశిష్టమైనటువంటిది. ప్రధానంగా చెప్పండి, ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? మనకి మహావిష్ణువుకి ప్రీతిగా విశేషమైనటువంటి అభిషేకాదులు కానీ లేదా మనకి దశ అవతారాల్లో మహావిష్ణువు అనేటువంటిది కొలువు తీరడం జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం మహానంది క్షేత్రంలో దశావతారంలో ఒక్కో సంవత్సరం ఒక్కో రకమైనటువంటి అవతారాన్ని మనం స్వామివారిని సేవిస్తున్నాం. ఈరోజు శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిగా ఉన్నటువంటి ఆ అవతారంలో స్వామి కొలువు తీరడం అనేటువంటిది విశేషం. ఆ రకంగా మహావిష్ణువు యొక్క దశావతారాలని కూడా మనం విశేషంగా ఆరాధించడం, ధనుర్మాస ప్రయుక్తంగా ఉన్నటువంటి ప్రత్యేక పూజాధికాలన్నీ కూడా చేయడం, అన్నీ కూడా సూర్యోదయాత్ పూర్వమే ఆచరించడం వలన మహావిష్ణువు యొక్క అనుగ్రహము, సకల ఐశ్వర్యాలు కూడా మనకి ప్రాప్తించేటువంటి మహాపర్వదినం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శించుకుంటే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలయాలన్నీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారని కూడా చెప్పవచ్చు. వేకువజామున 4 గంటల నుంచే భక్తులు బారులు తీరిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఉత్తర ద్వారంలో రావణ వాహనం పైన స్వామి అమ్మవార్లు ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కన్నుల పండుగగా జరుగుతూ ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే ప్రత్యేక ఫలితాలు వస్తాయని భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా.